గైస్ రైట్ నౌ మనకి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో సేల్ అయితే జరుగుతున్నాయి. మీరు కనుక ఒక మంచి టీవీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడే తీసుకోండి. బికాజ్ ఎందుకంటే సేల్ అనేది ఆల్మోస్ట్ ఎండ్కి అయితే వచ్చేసింది. ఒక్కసారి సేల్ కంప్లీట్ అయిపోయింది అని అనుకుంటే మనం ఒక 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే మినిమం ఒక 10,000 రూపీస్ నుంచి 15,000 రూపీస్ వరకు మనం ప్రైస్ అయితే పెట్టాల్సి ఉంది. ఒకవేళ మీరు లో ఎండ్లో 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకున్న 5,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ వరకు ఎక్స్ట్రా అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. లేదు అనుకుంటే మీరు మళ్ళీ దసరా సేల్ వరకు అయితే వెయిట్ చేయాలి. సో అందుకే మీరు ఒకవేళ టీవీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇదే మీకు ఆఖరి అవకాశం. ఖచ్చితంగా మీరు దీన్ని యూజ్ చేసుకోండి. మీకు ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే ప్రీవియస్తో కంపేర్ చేస్తే బెస్ట్ ఆఫర్స్లో కూడా కొన్ని టీవీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అంతేకాకుండా ప్రజెంట్ మనం కొనగలిగినటువంటి టాప్ టీవీస్ ఏమున్నాయో కొన్ని అయితే చెప్తాను. మీకు ఒక 10 టీవీస్ అయితే చెప్తాను. వీటి డీల్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మీరు టీవీ కొనాలనుకుంటే మాత్రం వీటిని ఖచ్చితంగా కొనండి. ఇవి మీకు టాప్ డీల్స్ అయితే వస్తున్నాయి. అవేంటి ఒకసారి వీడియోలో చూసేద్దాం. ఒకవేళ వీటిని కనుక మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే వీటికి సంబంధించిన అమెజాన్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలనుకుంటే ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి అయినా పర్చేస్ చేయొచ్చు. లేదంటే మీకు నేను చెప్తున్నప్పుడు కింద డిస్ప్లే అవుతుంటుంది. దాని మీద క్లిక్ చేసి అయినా పర్చేస్ చేయండి. ఇంకా మీకు టీవీ కొంటున్నప్పుడు ఏదైనా డౌట్ వచ్చింది అనుకుంటే పైన మీకు మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నేను క్లారిఫై అయితే ఇస్తాను. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళి బెస్ట్ డీల్స్ అయితే చూసేద్దాం. మనం ఫస్ట్ డీల్ కనుక చూసుకున్నట్లయితే మీ బడ్జెట్ అనేది చాలా తక్కువ ఉంది, నాకు అన్ని ఆప్షన్స్తో ఒక మంచి 55 ఇంచెస్ టీవీ కావాలి బడ్జెట్లో అని అంటే ఇక్కడ మీకు కూకా నుంచి Y74 Pro అయితే ఉంటుంది. QLED టీవీ కావాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకనమాట. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. 120 Hz అయితే ఉంటుంది. మీకు ALLM కానీ అండ్ VRR కానీ MEMC కానీ ఇలా అన్ని సపోర్ట్స్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించి డెడికేటెడ్ రివ్యూ అయితే మన ఛానల్లో ఉంది, మనము చేస్తున్నాము. ఒకసారి మీరు చెక్ చేయండి దీన్ని. లేదు నాకు మినీ LED కావాలి బడ్జెట్ సెగ్మెంట్లో అని అంటే సో దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు మనం చెప్పే టీవీలు అన్నిటి యొక్క రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి, మీరు చెక్ చేయండి. ఇది కూడా మీకు బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. మీకు అక్కడ QLED టీవీ ప్రైస్ ఉంది కదా, సో ఆ ప్రైస్ కంటే ఇంకా తక్కువ ప్రైస్కి మీకు ఇక్కడ మినీ LED టీవీ అయితే వస్తుంది అనమాట, సేమ్ కూకా బ్రాండ్ నుంచి. సో ఇది మీకు వండర్ఫుల్గా ఉంటుంది. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, మీరు చెక్ చేయండి. చాలా బాగుంటుంది టీవీ అయితే మాత్రం. ఈ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర మీరు ఖచ్చితంగా అయితే కన్సిడర్ చేయొచ్చు. గూగుల్ టీవీ అయితేనే వస్తుంది. మీకు HDR10+ కానివ్వండి, ఫిల్మ్ మేకర్ మోడ్ కానివ్వండి, 120 Hz వరకు గేమ్ యాక్సలరేషన్ సపోర్ట్ కానివ్వండి. అంటే మీరు ఒకవేళ గేమ్స్ ఆడుకోవాలనుకుంటే Xbox అలాంటివి కనెక్ట్ చేసుకొని 120 Hz వరకు ఆడుకోవచ్చు. ALLM, MEMC ఇలా మీకు అన్ని సపోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సౌండ్ పరంగా కూడా చాలా బాగుంటుంది, అంటే లౌడ్గా ఉంటుంది. లేదు నాకు కొంచెం బ్రాండెడ్ టీవీ కావాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు సామ్సంగ్ నుంచి మినీ LED లేటెస్ట్గా అయితే లాంచ్ అయింది. ప్రజెంట్ మీకు బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. తర్వాత మీరు మళ్ళీ దీన్ని పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు 45,000 రూపీస్ వరకు ప్రైస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. మొన్నటి వరకు ఇంకొక 1,000 రూపాయలు, ఒక 1,500 రూపాయల వరకు తక్కువ ఉండేది. ఇప్పుడు కొంచెం ప్రైస్ పెరిగింది. అయినప్పటికీ ఇది స్టిల్ వర్త్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. 55 ఇంచెస్ టీవీ మీకు AI కంపెనీతో అయితే వస్తుందన్నమాట. HDR పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని నేను ఆర్డర్ చేస్తున్నాను, వచ్చింది టీవీ అయితే. ఇంకా రివ్యూ అయితే చేయాలి బికాజ్ స్టాండ్స్ రాలేదు మనకి, అందుకోసం నేను కొంచెం లేట్ అయితే అవుతుందన్నమాట. మినీ LED టీవీ నాకు బడ్జెట్ సెగ్మెంట్లో ఒక బ్రాండ్ నుంచి రావాలి అనుకుంటే మీరు దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీరు 43 ఇంచెస్ టీవీ దీంట్లో తీసుకోవాలి అనుకుంటే మీకు 30,000 రూపీస్కి అయితే వస్తుంది. మీరు ఒకవేళ 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే మీకు 40,000 రూపీస్కి వస్తుంది. మీరు ఒకవేళ 65 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే 73,000 రూపీస్కి వస్తుంది. మీరు ఒకవేళ 75 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే మీకు 93,000 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. అంటే సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి మీకు మినీ LED టీవీ, అది కూడా 2026 మోడల్ 4K అప్ స్కేలింగ్తో వచ్చేటువంటి మోడల్ 93,000కి వస్తుందంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా దీని అయితే మీరు ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ నాకు LG నుంచి కావాలి అనుకుంటే మీకు UA8200 ఐడియా ఉంది కదా, దానికి అప్గ్రేడ్ వర్షన్ అనమాట ఇది. AI Nano NU87. దీన్ని కూడా మనం ఆల్రెడీ ఆర్డర్ పెట్టున్నాము, వచ్చేసింది కూడా. వచ్చేసి కూడా 4 డేస్ అయింది. బట్ ఇంతవరకు మనకి స్టాండ్స్ అయితే రాలేదు. అది ఢిల్లీ, గుర్గావ్ నుంచి రావాలని చెప్పారు. నేను కాంటాక్ట్ అయితే. సో ఓవరాల్గా దీని రివ్యూ కూడా మన ఛానల్లో వెరీ సూన్ అయితే రాబోతుంది. సో ఇది కూడా మీకు చాలా బాగుంటుంది. WebOSతో వస్తుంది. మేజర్గా మీకు ఏమేమి యాప్స్ కావాలో అన్నిటి సపోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు ప్రీవియస్గా ఉండేటువంటి 4K సూపర్ యాప్ స్కేలింగ్ ఉంది కదా, సో అదే ప్రొవైడ్ చేస్తున్నారు. Alpha 7 మీకు Gen 9 ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. ప్రీవియస్గా UA8200 మీకు Gen 8 వచ్చేది, దీంట్లో మీకు Gen 9 ప్రాసెసర్ అయితే వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది అండ్ 4K అప్ స్కేలింగ్ ఉంటుంది. 60 Hz వరకు సపోర్ట్ చేస్తుంది. OS అప్గ్రేడ్స్ కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 5 years వరకు OS అప్గ్రేడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ Gemini AIని, Copilotని ఇంటిగ్రేట్ అయితే చేస్తున్నారు. అండ్ ఫ్రీ ఛానల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అనమాట. కాకపోతే బడ్జెట్ కొంచెం ఎక్కువ ఉంటుంది చూసుకోండి. మీరు ఒక 40,000 రూపీస్ వరకు దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. అంటే 37,000 రూపీస్ నుంచి 39,000 రూపీస్ మధ్యలో ఫ్లక్చువేట్ అవుతుంది. మీరు ఒక మంచి 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలంటే ఇది కూడా మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. దీంట్లో కూడా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా నేను ట్యాగ్ చేసి పెడతాను.
చెప్తాను. నెక్స్ట్ నాకు బడ్జెట్ సెగ్మెంట్లోనే కావాలి, మినీ ఎల్ఈడి టీవీ కావాలనుకుంటే ఇక్కడ మీకు ఫిలిప్స్ నుంచి ఫస్ట్ రోజు సేల్ కంటే కూడా ఈరోజు దీని ప్రైస్ అనేది ఇంకా డ్రాప్ అయింది. ఫస్ట్ రోజు సేల్లో మీకు 37,000 రూపీస్కి అయితే వచ్చేది. వితౌట్ కార్డ్ ఆఫర్తో 45,000 ఉండేది. ఇప్పుడు మీకు వితౌట్ కార్డ్ ఆఫర్తో 40,000కి వస్తుంది, విత్ కార్డ్ ఆఫర్తో 34,600కి వస్తుంది. నేను దీన్ని పర్చేస్ చేసినప్పుడు మనం రివ్యూ చేశాం కదా, అప్పుడు నేను పర్చేస్ చేసినప్పుడు దీన్ని విత్ కార్డ్ ఆఫర్తో 38,000 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను. ఇప్పుడు మీకు ఇంకా 4,000 రూపీస్ తగ్గి 34,000 వస్తుందన్నమాట. లోకల్ డిమ్మింగ్ జోన్స్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు. మంచి టెక్నాలజీతో వస్తుంది. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ పరంగా మీకు సౌండ్ పరంగా కానీ పిక్చర్ క్వాలిటీ పరంగా కానీ చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేసుకోవాలనుకున్న 120 Hz వరకు గేమ్ యాక్సలరేషన్ మోడ్ యూజ్ చేసుకుని మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో దీంట్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి. మీరు ఒకవేళ 65 inches టీవీ తీసుకోవాలనుకుంటే దీంట్లో వచ్చేటప్పటికి 49,000 రూపీస్కి అయితే వస్తుంది. మీరు ఒకవేళ 75 inches టీవీ తీసుకోవాలనుకుంటే అండర్ 70,000 రూపీస్ బడ్జెట్లో మీకు మినీ ఎల్ఈడి టీవీ అయితే వస్తుంది. 2026కి సంబంధించినటువంటి మోడల్ అనమాట. మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ నాకు కొంచెం బడ్జెట్లోనే కావాలి, ప్రాపర్ మినీ ఎల్ఈడి కావాలి డిమ్మింగ్ జోన్స్తో అనుకుంటే ఇక్కడ మీకు 312+ డిమ్మింగ్ జోన్స్తో Q6CS అయితే ఉంటుంది. ఇది కూడా మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ బాగుంటుంది. కాకపోతే దీంట్లో మనకి Q6C అయితే అవైలబుల్ ఉంటుంది. ఏంటి దానికి దీనికి తేడా అంటే అది మీకు 512+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది, ఇది మీకు 312+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది. రిమైనింగ్ అంతా బాగుంటుంది. ఐమాక్స్ ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ కానివ్వండి, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, అండ్ 2.1 ఛానల్ ఓంక్యూ స్పీకర్స్ ఉంటాయి. ఇలా మీకు అన్ని సపోర్ట్స్ అయితే వస్తాయి. మీకు బడ్జెట్లో వస్తుంది అనమాట. ఒక 55 inches మినీ ఎల్ఈడి టీవీ మీకు 36,970 రూపీస్కి అయితే వస్తుంది. 60 Hzతో వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ Q6C తీసుకుంటే మీకు అది 144 Hzతో వస్తుంది. C6K తీసుకున్న 144 Hzతో వస్తుంది. మరి Q6C C6Kలో తీసుకోవాలంటే C6Kనే నేనైతే రికమెండ్ చేస్తాను. మాక్సిమం ఫ్లిప్కార్ట్ నుంచే కొనండి, ఎందుకంటే అది ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్. ఇక ఇది Fox K అనమాట. రీసెంట్గా ఎంట్రీ అయితే ఇచ్చింది మినీ ఎల్ఈడిలో. మీకు బడ్జెట్ సెగ్మెంట్ నుంచి అన్ని అవైలబుల్ ఉన్నాయి. మనం నిన్ననే మన ఛానల్లో రివ్యూ కూడా పోస్ట్ చేసాం. ఎవరైనా చూడకపోతే చూడండి. WebOSతో వస్తుంది. మీరు ఎక్కడ కూడా ఈ Fox K టీవీ వాడుతున్నారన్న ఫీలింగ్ అయితే మీకు అస్సలు ఉండదు. కంప్లీట్గా మీరు ఒక LG టీవీ వాడితే మీకు ఎలాంటి ఫీలింగ్ అయితే ఉంటుందో అదే ఫీలింగ్ అయితే వస్తుంది. మీకు మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓల్డ్ మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ అయితే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. IPS ప్యానల్తో వస్తుంది. 40 watt సౌండ్ స్పీకర్తో వస్తుంది అనమాట. మీకు ఇక్కడ చూడండి డాల్బీ విజన్ అట్మాస్ సపోర్ట్ అని ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఇది మీకు డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉండదు. మీరైతే గుర్తుపెట్టుకోండి. స్పేషియల్ ఆడియో సపోర్ట్ అయితే వస్తుందన్నమాట. దీంట్లో మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి. బడ్జెట్ సెగ్మెంట్లో మినీ ఎల్ఈడి కావాలంటే దీన్ని మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. స్పీడ్ పరంగా కూడా చాలా బాగుంది. మీరు బ్రాండ్ మీద నమ్మకం ఉందనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు. ఓవరాల్గా టీవీ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. 43 inches మినీ ఎల్ఈడి టీవీ మీకు 18,000 రూపీస్కి అయితే వస్తుంది. మీరు ఒకవేళ 50 inches తీసుకోవాలనుకుంటే 22,000కి వస్తుంది. మీరు ఒకవేళ 55 inches తీసుకోవాలనుకుంటే 27,700 రూపీస్కి అయితే వస్తుంది. మీరు ఒకవేళ 65 inches టీవీ తీసుకోవాలనుకుంటే 40,000కి వస్తుంది. ఒకవేళ మీరు 75 inches టీవీ తీసుకోవాలనుకుంటే అండర్ 60,000 రూపీస్ బడ్జెట్లో మీకు ఒక 75 inches మినీ ఎల్ఈడి టీవీ అయితే వస్తుంది. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మన ఛానల్లో రివ్యూ ఉంది, నిన్నే పోస్ట్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మోటరోలా నుంచి మనకి 75 inches 2026కి సంబంధించిన మోడల్ ఇది. QD మినీ ఎల్ఈడి టీవీ GameX మోడ్ సపోర్ట్ కూడా ఉంటుంది. 120 Hz వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ మీకు సౌండ్ పరంగా కూడా 50 watts సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది. 180+ డిమ్మింగ్ జోన్స్తో అయితే వస్తుంది అనమాట. AIPQ ప్రాసెసర్తో వస్తుంది. ఓవరాల్గా మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. గూగుల్ టీవీ పోయి దాంతోపాటు మీకు డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. 2.2 ఛానల్ ఆడియో సిస్టమ్తో వస్తుంది అనమాట. QD మినీ ఎల్ఈడి టీవీ కాబట్టి మీకు బడ్జెట్ సెగ్మెంట్లో మంచి టీవీ కావాలి 75 inchesలో అంటే 62,000 రూపీస్ లోపు మీకు ఒక బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. లేదు నాకు 55 inches బడ్జెట్లోనే కావాలి, మంచి పిక్చర్ క్వాలిటీ కావాలి, చాలా స్పీడ్ కావాలి అనుకుంటే ఇక్కడ మీకు లుమియో నుంచి విజన్ సౌండ్ 2025కి సంబంధించినటువంటి మోడల్ అనమాట. ఇది 3GB ర్యామ్తో వస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. HDR మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. దాంతోపాటు వైడర్ వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయి. మీకు అసలు డౌటే అవసరం లేదు. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ టీవీ అనమాట. ఇది ఫాస్ట్ విషయంలో మాత్రం చాలా బాగుంటుంది. కాకపోతే మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవుతారు అని అంటే బ్లాక్ లెవెల్స్ కానీ డాల్బీ విజన్ కంటెంట్ కానీ లైట్గా మీకు ఆ లిటిల్ టింట్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఒక ఎల్లో టింట్ అయితే వస్తూ ఉంటుంది. రిమైనింగ్ అంతా మాత్రం పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. అది కూడా మీరు సైడ్ బై సైడ్ ఇంకేదైనా టీవీని టెస్ట్ చేస్తున్నప్పుడే అనిపిస్తుంది, కానీ అలా మీరు టెస్ట్ చేయరు కాబట్టి మీకు అలాంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సింగిల్గా కొనుక్కున్నప్పుడు హ్యాపీగా మీరు పర్చేస్ చేయొచ్చు. రెగ్యులర్గా మీరు దీన్ని పర్చేస్ చేయాలంటే 37,000 రూపాయల వరకు పెట్టాలి. అది మనకి ప్రైజెస్ పెరగక ముందు అయితే 35,000 రూపాయల వరకు వచ్చేది. ఇప్పుడు మీకు కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకుంటే 30,900 రూపీస్కి అయితే వస్తుంది. మీరు ఖచ్చితంగా అయితే ఈ డీల్ని సొంతం చేసుకోవచ్చు. మంచి టీవీ ఇది మీకు 55 inchesలో నో డౌట్. మీరు తీసుకున్న తర్వాత రిగ్రెటే ఫీల్ అవ్వరు.
నెక్స్ట్ నాకు Xiaomi నుంచి ఒక QLED టీవీ కావాలి అని అనుకుంటే మాత్రం బడ్జెట్ సెగ్మెంట్లో మీకు సినీమ్యాజీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. మీకు Xiaomiలో మిగతా ఏ వేరియంట్స్ తీసుకున్నా మీకు స్కిన్ టోన్ అనేది కొంచెం రెడ్ కలర్లో వస్తూ ఉంటుంది, బట్ మీకు ఆ టోన్ అనేది మీకు దీంట్లో రాదనమాట. దీంట్లో చాలా బాగుంటుంది. ఒక మంచి OTT ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే వస్తుంది. 120 Hz వరకు గేమ్ యాక్సలరేషన్ సపోర్ట్ కూడా మీకు దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. HDR10+ కూడా సపోర్ట్ చేస్తారు. అండ్ 34 watts మీకు డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ. మీరు ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీ బడ్జెట్ తక్కువ ఉంది అనుకుంటే అండర్ 36,000 రూపీస్ లోపు 55 inches మీకు ఈ టీవీ అయితే అవైలబుల్ ఉంది. మీరు ఒకవేళ 75 inches టీవీ తీసుకోవాలి అని అనుకుంటే దీంట్లో మీకు 65,000 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. మీరు ఖచ్చితంగా వీటిని కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ నాకు QLED టీవీ కావాలి సామ్సంగ్ నుంచి అని అంటే మాత్రం నా సజెషన్ అయితే మాత్రం లేటెస్ట్గా 2026 మోడల్ మినీ LED టీవీ తీసుకోమని చెప్తాను నేను. కాకపోతే నాకు ఇంకా కొంచెం బడ్జెట్ తక్కువ ఉంది, నాకు QLED టీవీయే కావాలి అని అనుకుంటే మీకు విజన్ అయితే ఉంటుందన్నమాట. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, మీరు చెక్ చేయండి. 4K అప్స్కేలింగ్తో వస్తుంది. మీకు 55 inches టీవీ వచ్చేటప్పటికి 39,500 రూపీస్ బడ్జెట్ లోపు అయితే వస్తుంది అనమాట QLED టీవీ. మీరు దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 2026లో మీరు QLED టీవీ తీసుకోవడం కంటే కూడా మినీ LED టీవీ తీసుకోవడం అనేది బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సోనీ నుంచి ఏం టీవీలు లేవా అని అంటే పెద్ద ఆఫర్స్ అయితే లేవు, కానీ 55 inches సోనీ బ్రావియా 2 అయితే ఉంటుంది, S25M2 అనమాట. సో ఇది మీకు ప్రైస్ వచ్చేటప్పటికి రెగ్యులర్గా 63,000 to 65,000 వరకు పెడుతూ ఉంటారు. ఇప్పుడు మీకు వితౌట్ కార్డ్ ఆఫర్తో 60,900 రూపీస్ అయితే ఉంది. విత్ కార్డ్ ఆఫర్తో మీకు 53,000 రూపీస్కి అయితే వస్తుంది. దీంట్లో కూడా మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. మంచి కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ప్లే స్టేషన్ మీరు కనెక్ట్ చేసుకొని ఆడుకోవాలనుకున్నా సరే ఆడుకోవచ్చు. అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. గూగుల్ టీవీ యూ అయితే కూడా వస్తుంది. చాలా బాగుంటుంది. టీవీ పిక్చర్ క్వాలిటీ పరంగా మనం పేరు పెట్టడానికి అయితే ఏం లేదు, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి TCL నుంచి నాకు బడ్జెట్లోనే కావాలి, మంచి మినీ LED టీవీ కావాలి అని అనుకుంటే C6KS అనమాట. సో దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇందాక నేను మీకు చెప్పాను కదా Q6CS, సేమ్ అదే అనుకోవచ్చు దీన్ని కూడా. కాకపోతే కొంచెం నాకు ఎందుకో ఇది కొంచెం బెటర్ అనిపిస్తూ ఉంటుంది ప్యానల్స్ పరంగా. సేమ్ స్పెక్స్ అయితే ఆఫర్ చేస్తారు. 312+ డిమింగ్ జోన్స్ కానివ్వండి, IMAX ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ కానివ్వండి, OMQ స్పీకర్స్ 2.1 ఛానల్ కానివ్వండి, AAPQ ప్రాసెసర్ కానివ్వండి, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కానివ్వండి, అలాగే మీకు గూగుల్ టీవీ వివై కానివ్వండి, ఇట్లా అన్నీ అయితే ఉంటాయి. అండ్ ఇది మీకు VA ప్యానల్తో వస్తుంది, డీపర్ బ్లాక్స్తో వస్తుంది, 60 Hzకి అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు ఒకవేళ దీంట్లో C6K తీసుకుంటే మాత్రం 144 Hzకి అయితే వస్తుంది అనమాట అది మీకు. అండ్ 512+ డిమింగ్ జోన్స్తో వస్తుంది. సో ఇవి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా. కానీ ఈ రెండిట్లో ఏది బాగుంటుందంటే మాత్రం మీరు డబ్బులు పెట్టుకోగలను అనుకుంటే ఖచ్చితంగా మీకు C6K అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అనమాట. మీరు కళ్ళు మూసుకొని దాన్ని అయితే తీసుకోవచ్చు. లేదు నా బడ్జెట్ అనేది కొంచెం తక్కువ ఉంది అని అనుకుంటే అప్పుడు మీరు దీనికైతే రండి. కానీ మీకు ఈ బడ్జెట్లో 33,000 రూపీస్ లోపు 55 inches మినీ LED టీవీ, ప్రాపర్ మినీ LED టీవీ కావాలనుకుంటే మీరు దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. సో వీటికి సంబంధించిన అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే ట్యాగ్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. గైస్ ఇవి మనకి రైట్ నౌ టాప్ డీల్స్ అనమాట. మంచి మంచి ఆఫర్స్ వచ్చేటువంటి టాప్ డీల్స్, మంచి టీవీలు బడ్జెట్ సెగ్మెంట్లో వస్తున్నవి. మీరు వీటిని ఖచ్చితంగా అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇంకా మీకు చాలా టీవీలు ఉన్నప్పటికీ నేను వీటిని ఎందుకు చెప్పాను అని అంటే ఇవి మీకు బడ్జెట్ సెగ్మెంట్లో భారీ తగ్గింపుతో అయితే వస్తున్నాయి అనమాట. సో ఖచ్చితంగా వీటిని పర్చేస్ చేయండి. మేక్ షూర్ మన లింక్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.